परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। సంభవామి యుగే యుగే। మహాభారతంలో ప్రతి ఘట్టం మహోన్నతంగా ఉంటుంది. ప్రతి కథ జనరంజకంగా ఉంటుంది. మానవ సంబంధాలను ధర్మబద్ధంగా విశ్లేషిస్తూ, మనస్తత్వాలను వాటి మూలాలను వివరిస్తూ, అనేకానేక మలుపులతో ఆద్యంతం మనోహరంగా మధురంగా సాగుతుంది మహాభారత గమనం. ఇక కథలోకి వెళితే, భీష్ముడి భీకర ప్రతిజ్ఞతో, త్యాగ నిరతితో ఒకటైన సత్యవతి శంతనులు ఆనందంగా సంసారయాత్ర సాగించారు. వారికి 2 కుమారులు కలిగారు. వారు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వీరి బాల్యంలోనే శంతనుడు మరణించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడు సత్యవతి పెద్ద కుమారుడైన చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు గొప్ప పరాక్రమవంతుడు. అంతేగాక తానే అత్యంత బలవంతుడననే గర్వంతో విర్రవీగేవాడు. తనకు సాటి అయిన వాడు, తనకు పోటీగా నిలిచేవాడు మానవులలోనే గాక దేవదానవులలో కూడా లేరని ప్రగల్భాలు పలుకుతూ అహంకారంతో మెలిగేవాడు. ఒకనాడు చిత్రాంగదుడి వద్దకు ఒక గంధర్వరాజు వచ్చాడు. అతడి పేరు కూడా చిత్రాంగదుడే కావడం విశేషం. చిత్రాంగద, నా పేరు నువ్వు కూడా పెట్టుకున్నావు. నీ పేరు మార్చుకో, లేదంటే నాతో యుద్ధంలో గెలిచి నీ పేరు నిలుపుకో అంటూ కయ్యానికి కాలు దువ్వాడు చిత్రాంగదుడు. అహంకారపూరితమైన చిత్రాంగదుడి మాటలకు గంధర్వరాజుకి కోపం వచ్చింది. యుద్ధానికి సిద్ధపడ్డాడు. వారిరువురి మధ్య సరస్వతీ నదీ తీరంలో 3 సంవత్సరాలు యుద్ధం జరిగింది. యుద్ధంలో చివరికి గంధర్వరాజైన చిత్రాంగదుడు సత్యవతీ పుత్రుడైన చిత్రాంగదుడిని చిత్తుగా ఓడించి వధించాడు. విజయ గర్వంతో గంధర్వలోకానికి వెళ్ళాడు. చిత్రాంగదుడి అంత్యక్రియలు పూర్తయిన తరువాత మరొక మార్గం లేక వయసులో బాగా చిన్నవాడైనప్పటికీ విచిత్రవీర్యుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు భీష్ముడు. ధర్మ సూక్ష్మాలను పూర్తిగా తెలిసిన భీష్ముడి మార్గనిర్దేశంలో విచిత్రవీర్యుడు రాజ్యాన్ని పరిపాలించసాగాడు. విచిత్రవీర్యుడు యుక్త వయస్సుకు వచ్చాడు. అతడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు భీష్ముడు. కాశీరాజు తన కుమార్తెల వివాహానికి స్వయంవరం ప్రకటించాడనే విషయం తెలుసుకున్నాడు. కాశీరాజుకు అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలు. వారి స్వయంవరానికి భీష్ముడు కూడా అస్త్రశస్త్రాలను ధరించి వచ్చాడు. సౌందర్యవతులైన అంబ, అంబిక, అంబాలికలను చూశాడు. స్వయంవరంలో పాల్గొనడానికి వచ్చిన మిగిలిన రాజులు భీష్ముణ్ణి చూశారు. వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ భీష్ముడు స్వయంవరానికి ఎందుకు వచ్చాడు? కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాడని, ధర్మాత్ముడని అందరూ అంటారు. చేసిన ప్రతిజ్ఞ ఏమైనట్లు? ఆ తరువాత ఏ ముఖం పెట్టుకుని జీవిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు భీష్ముడి చెవిలో పడ్డాయి. కోపంతో మొహం ఎర్రబడింది. తనతో బయలుదేరుటకు మానసికంగా, భౌతికంగా సిద్ధంగా ఉండమనే హెచ్చరికలు అంబ, అంబిక, అంబాలికలకు పంపిన భీష్ముడు స్వయంవరానికి వచ్చిన రాకుమారులనుద్దేశించి, క్షత్రియ వీరులారా, వివాహాలు 8 విధాలు. వీటిలో స్వయంవరాన్ని క్షత్రియులు ప్రధానంగా, ప్రశస్తంగా భావిస్తారు. కానీ స్వయంవరానికి వచ్చిన రాజులను జయించి కన్యలను అపహరించి పెళ్లి చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమమని నేను భావిస్తున్నాను. అందుకే నేను ఈ పద్ధతి అవలంబిస్తున్నాను. మీలో ఎవరికైనా ధైర్య సాహసాలుంటే నాతో పోరాడి గెలిచి ఈ 3 కన్యలను సొంతం చేసుకోవచ్చు అని తీవ్ర స్వరంతో గంభీరంగా చెప్పాడు భీష్ముడు. అక్కడే కొంతసేపు నిరీక్షించి ముందడుగు వేశాడు భీష్ముడు. రాకుమారులు భీష్ముణ్ణి అడ్డగించారు. రాజులకు భీష్ముడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.
ఆ యుద్ధం దేవదానవ సంగ్రామాన్ని గుర్తుకు తెచ్చేలా కొనసాగింది. భీష్ముడు ప్రళయకాల రుద్రుడి వలె విజృంభించాడు. రాజుల రథాలను, కవచాలను, ధనుస్సులను తునాతునకలు చేశాడు. రాజులందరినీ జయించి కాశీరాజు పుత్రికలైన అంబ, అంబిక, అంబాలికలను తోడ్కొని హస్తినాపురానికి బయలుదేరాడు. ఈలోగా మహావీరుడైన సాళ్వరాజు భీష్ముడిపై ఒక్కసారిగా దండెత్తాడు. సాళ్వుడు, కాశీరాజు జ్యేష్ఠపుత్రిక అంబ పరస్పరం ఒకరినొకరు ఇష్టపడ్డారు. స్వయంవరంలో అంబను పరిగ్రహించాలని వచ్చిన సాళ్వరాజుకు భీష్ముడి చర్యలు ఆగ్రహాన్ని కలిగించాయి. భీష్మ సాళ్వుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. సాళ్వుడు సంధిస్తున్న బాణాలు భీష్ముణ్ణి తాకుతూ ఉంటే అక్కడ ఉన్న రాజులందరూ భళి భళి అంటూ కేరింతలు కొడుతూ సాళ్వుని ప్రశంసించసాగారు. అది చూసిన భీష్ముడు ఆవేశంతో ఊగిపోతూ సాళ్వుడిపై వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. సాళ్వుడి రథసారథిని, రథాస్వాలను మట్టుబెట్టి సాళ్వుడిని మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఈలోగా కాశీరాజు కుమార్తె అంబ భీష్ముడి వద్దకు వచ్చింది. ఓ ధర్మాత్మ, నేను మీతో యుద్ధం చేసి ఓడిపోయిన సాళ్వభూపతిని వరించాను. ఆయన కూడా నన్ను ఇష్టపడ్డారు. ఈ విషయం మా తండ్రి కాశీరాజుకు కూడా తెలుసు. స్వయంవరం జరిగి ఉంటే నా వివాహం సాళ్వరాజుతో జరిగి ఉండేది. మీకు చెప్పే అంత గొప్పదాన్ని కాదు. ధర్మాధర్మాలన్నీ మీకు తెలుసు. నా మనస్సులో మాట మీకు వ్యక్తం చేశాను. ఏది మంచో ఏది చెడో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంది అంబ. అంతట భీష్ముడు, అంబా, నీ మాటలను గౌరవిస్తాను. సాళ్వరాజును వరించడం తప్పు కాదు. అయితే సభా మంటపంలోనే నేను నా మనోభిప్రాయాన్ని చెప్పినప్పుడు మీ ఇద్దరి ప్రేమ వ్యవహారం చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. వేరొకరిని వరించిన నిన్ను నా తమ్ముడికిచ్చి వివాహం చేయను. నువ్వు అమితంగా ఇష్టపడిన సాళ్వుడి దగ్గరికే వెళ్ళు. అతడినే పరిణయమాడు. సుఖంగా జీవించు అంటూ అంబను సగౌరవంగా సాగనంపాడు భీష్ముడు. అంబిక, అంబాలికలను విచిత్ర వీర్యుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు భీష్ముడు. అతిలోక సౌందర్యవతులైన అంబిక, అంబాలికలతో నిత్యం భోగలాలసుడై స్వేచ్ఛగా ఆనందంగా కాలం గడపసాగాడు విచిత్ర వీర్యుడు. రోజు రోజుకి కామవాంఛలు పెరిగాయే తప్ప తగ్గలేదతడిలో. భార్యలతో స్వేచ్ఛా విహారం సాగించాడు. ఇలా 7 సంవత్సరాలు గడిచిపోయాయి. నిర్విరామంగా కామభోగ జీవనం వలన విచిత్ర వీర్యుడి ఆరోగ్యం క్షీణించింది. క్షయవ్యాధి సోకి వైద్యుల చేయి దాటిపోయింది. విచిత్ర వీర్యుడు అకాల మృత్యువాత పడ్డాడు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు ఇద్దరూ చిన్న వయసులోనే అకాల మృత్యువు బారిన పడడం భీష్ముణ్ణి తీవ్ర వ్యధకు లోను చేసింది. సత్యవతి, శంతన దంపతుల కుమారులైన చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుల వలన కురు వంశాభివృద్ధి జరగాలి. కానీ వంశ వినాశనం జరిగే పరిస్థితి దాపురించింది. తానొక్కడే బలవంతుడిని అనే అహంకార పోకడ చిత్రాంగదుడిది కాగా, తనకున్న శక్తిని భోగాలను అనుభవించడానికి మాత్రమే వినియోగించిన దురావస్థ విచిత్ర వీర్యుడిది. అందుకే వారి కథ అర్ధాంతరంగా ముగిసింది. మితిమీరి అతిగా ప్రవర్తిస్తే అనర్థాలే జరుగుతాయనే సత్యాన్ని చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుల జీవితాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. మనోల్లాసంగా సాగుతున్న మహాభారతాన్ని క్రమం తప్పకుండా చూడండి, ఆనందించండి. జీవిత సత్యాలను ఆకళింపు చేసుకోండి. ఇంతటి మహత్తర మహాభారత ధారావాహికను మీకందించే సాహసం చేస్తున్న మమ్మల్ని ఆదరించండి. అందుకు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడమే. చేస్తారుగా? మా తదుపరి భాగంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల జననం, వారి జీవన శైలి మీకు అందిస్తాం. ధర్మో రక్షతి రక్షితః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
సంభవామి యుగే యుగే.